ఒకప్పుడు ప్రియాంక చోప్రా అంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్. 2003లో కెరీర్ బిగిన్ అయిన దగ్గర నుంచి 2015 వరకు హిందీ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్లో కనిపించింది, నటించింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. బాలీవుడ్ వదిలేసి హాలీవుడ్ వెళ్ళిపోయింది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ టాలీవుడ్ మూవీతో ఇండియన్ సినిమాకు రీ ఎంట్రీ ఇస్తోంది. 2019లో సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ భారత్ లో నిజానికి ప్రియాంక చోప్రా నటించాలి. ఈ మూవీలో భాయిజాన్ సరసన నటించేందుకు ముందు డేట్స్ కూడా ఇచ్చింది. తీరా సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయానికి సల్మాన్ కు షాక్ ఇస్తూ మూవీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత మళ్లీ హిందీ ఇండస్ట్రీలో ప్రియాంక ఎప్పుడూ కనిపించలేదు. సేమ్ టైం అమెరికన్ సింగర్, యాక్టర్ నిక్ జోనస్ తో ప్రేమలో పడింది ప్రియాంక. ఒకే ఏడాది ప్రేమ, పెళ్లి అన్ని జరిగిపోయాయి. ప్రియాంక చోప్రా జోనస్ గా పేరు కూడా మారిపోయింది. బాలీవుడ్ ను వదిలేసి పూర్తిగా హాలీవుడ్ ను టార్గెట్ చేసింది. ప్రియాంక డేట్స్ కోసం హిందీ ఇండస్ట్రీ డైరెక్టర్స్, ఖాన్స్ లాంటి స్టార్స్ ఎంత ట్రై చేసినా ప్రియాంక మాత్రం బాలీవుడ్ కు డేట్స్ ను రిజెక్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియాంక మనసు మారింది. ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే రాజమౌళి మూవీ కోసం ఆమె డేట్స్ ఇచ్చింది. 2-3 పాటు ఇదే ప్రాజెక్ట్ లో ఆమె భాగం కానుంది. అంతేకాదు, ఈ మూవీని హాలీవుడ్ లో భారీ స్థాయిలో ప్రమోట్ చేయబోతోంది. టాలీవుడ్ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు క్యూలో నిలబడి చూసేలా చేయాలి అనేది ప్రియాంక ప్లాన్. అందుకే ఆమె సినిమాకు దాదాపు 30 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.